లంబోదరల కుమికరా లంబోదరల కుమికరా లంబోదరల కుమికరా అంబాసుత అమర వినుత ఓల్చునండి. ఆరేసుకోబోయి పారేసుకోబోయి పాడండి. మా అమ్మకి బాగా ఇష్టం. ఏమ్మా మరే ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి. లంబోదరల కుమికరా లంబోదరల కుమికరా అంబా లంబోదరల కుమికరా అంబ కొట్టేస్తుందో ఓయమ్మో అయ్యో పిల్లని పట్టుకుని ఎలా బాగేస్తుందో చూడండి. సంటి పిల్లడవడు సిసింద్రి పాట చెప్తుంటే పట్టుకొని బంధించుకుంటాడు తెలుసా. పోలేనండి. టైం ఎంతండి? ఆడుకునే పిల్లడికి అడ్డం తగిలింటావు. అయినా పిల్లలు ఆడుకునే వేళ పాప అంటూ ఏమిటే ముచ్చిపట్లో. ఏమవుతుంది నాయనా? ఇంకా ఏమవుతుంది? అందరూ నా సొమ్ము తిని నాకు నా కొడుకు పడి ఏడ్చేవాడే. పదరా. చూసారా చూసారా మీ అక్కే మాట్లాడుతుందో? నీ మొక్కలు చూసి ఊరుకుంటున్నాను. లేకపోతేనా లోపలికి వెళ్ళి మొహం కడుకురా. వెళ్ళు. మీరు తెచ్చిన పూలు ఇక్కడ పెట్టాను. మీరేమైనా తీసారా? నీకోసం తెచ్చిన పూలు నేనేం చేసుకుంటానే? తల పెట్టుకుంటానా? ఇక్కడే ఎక్కడో పెట్టుంటావు చూడు. లేదండి, ఇక్కడే పెట్టినట్టు. అనాథి రక్షకుడు అన్న పేరే గాని నాలాంటి అనాథుల గురించి ఎప్పుడైనా ఆలోచిస్తావటయ్యా? నీ భక్తురాలైన నాకు పసుపు కుంకంత పని లేకుండా చేశావు. ఈ జన్మకు పూలు వాసన చూడడం తప్ప తల్లో పెట్టుకునే యోగ్యత లేకుండా చేశావు కదా. నిన్నని ఏం లాభం లేదు స్వామి. ఇదంతా నా కర్మ. లేకపోతే నా తమ్ముడు వెధవ సొంత అక్క ఆల్నా పాలనా చూడకుండా పావుల సంపాదించి సిగ్గు లేకుండా ముప్పావుల పెట్టి పూలు కొనుక్కొచ్చాడు పెళ్ళాంకి. అదేమో ఓ దేవుడు భక్తి అంటూ లేకుండా ఆ పూలు సింగారించుకొని తగుదనమ్మా అంటూ కాలనీ అంతా తెగ తిరుగుతోంది. అర్థమైందమ్మా. కొత్తగా పెళ్ళైన దంపతుల మధ్య మనసులు పంచుకోవడానికి, మమతలు పెంచుకోవడానికి అవకాశం, ఏకాంతం లేక మీరు ఎలాంటి నరకాన్ని అనుభవిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. మీ వదిన గారికి దక్కని సుఖ సంతోషాలు మరొకరు అనుభవిస్తున్నారు అనే ఓర్వలేనితనంతోనూ, ఆవిడ డబ్బుతోనే మీరేదో బతికేస్తున్నారనే దురుద్దేశంతోనే ఆవిడ ఎలా ప్రవర్తిస్తోంది. చూడండి, జీవితం మధురాలాపనగా సాగాలి అంటే పరిసరాల్ని, పరిస్థితుల్ని మార్చుకుని అనువైన విధంగా మనమే స్వరకల్పన చేసుకోవాలి. కొన్నాళ్ల పాటు మీరిద్దరూ నేను పనిచేస్తున్న ఊరు పాలెం వచ్చేయండి. అమ్మా సావిత్రి, నీకు గుర్తు లేదనుకుంటా. అమ్మా నాన్న పోయి అనాథలుగా పడి ఉన్న మనకి ఆ వరహాలరాజు సీతారామమ్మ ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టారు. సరే, ఆ తర్వాత పొట్టకూటి కోసం ఎక్కడెక్కడో తిరిగాం. బావతో నీ పెళ్లి, కాలప్రవాహంలో తిరిగి నేను మళ్ళీ అదే ఊరు చేరడం, ఇవన్నీ జీవన గమనంలో ఊహించని మలుపులు. కూతురు తప్పిపోవడంతో 15 సంవత్సరాలుగా మతి స్థిమితం లేకుండా ఉందా సీతారామమ్మ. ఆ వరహాలరాజు ఒట్టి వెర్రిబాబులు వాడు. అరుస్తాడే గాని అందరినీ నమ్మేస్తాడు. దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన బావమరిది సంటి అనే దుర్మార్గుడు ఆస్తినంతా కాజేయాలని చూస్తున్నాడు. నేను చెప్పినట్టు కొన్నాళ్ళు మీరిద్దరూ నాటకం ఆడారనుకోండి, నిర్జీవంగా పడి ఉన్న దంపతుల జీవితంలో కొత్త జీవుడు తొడిగినట్టు ఉంటుంది.
ఆ చంటిగాడి దోపిడీని అరికట్టినట్టు ఉంటుంది. చూస్తుంటే నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ అన్నయ్య ఈ నాటకం అంటాం అది అంత తేలికైన పని కాదేమో. ఏం పర్వాలేదమ్మా, అర్జునుడిలాగా బావగారు ఉన్నాడు. అవసరమైతే చక్రం వడ్డేయడానికి ఆడినారని నేనున్నాను. కొన్నాళ్ళ పాటు నువ్వు సుభద్రం అయిపో, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఏం బావా అలా చూస్తావేమిటి? ఇదిగో చూడు బాబా, ముందు నువ్వు రా, ఆ తర్వాత మా చెల్లాయి దిగుతుంది. మీకు ఇదివరకు పరిచయం లేనట్టు ఒకరినొకరు చూసుకోండి, ప్రేమించుకోండి. మీరు ఎంతవరకు పొందలేకపోయాం అనుకుంటున్న దాన్ని తిరిగి పొందండి. అప్పుడు మీ ఇద్దరికి ఇంకోసారి పెళ్లి జరిపించేస్తాను. ఎవరి జీవితంలోనూ జరిగిన వింత అనుభవం బావా, ఏమంటావు? చూస్తుంటే ఇది బాగానే ఉంది, కానీ చూడు బావా, అక్కడేమైనా పొరపాటు జరిగిందో నీ చక్రానికి కూడా దొరకకుండా నా పెళ్ళాన్ని తీసుకుని పారిపోయి వచ్చేస్తాను. అది నీ హక్కు బావా. సరే, ప్లాన్ ఏమిటి చెప్పు. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఏంట్రా అదే? బావా, ఇక్కడ చాలా పెద్ద మోసం జరుగుతుంది. ఈ పెళ్లి వెంటనే ఆపించేయి. ఇది నీ అసలు కూతురు కాదు. పిచ్చిగారెక్కిందా? నిజం బావా, నీ ఆస్తి కోసం కుట్టపని నేనే దీన్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఇది పాతికి పరకి కక్కుర్తి పడే నాటకాల పిల్ల. దీని అర్జెంటుగా బయటికి వెళ్ళి ఇంకా చూస్తావేమే? ఏమ్మా వీడు చెప్పేది నిజమేనన్నా, నేను నాటకాలు తండ్రి. అవునమ్మా, నేను నీ కడుపున పుట్టడం నాటకం, అనాథగా పెరగడం నాటకం, మళ్ళీ ఇంటికి రావడం నాటకం, ఈ పెళ్లి నాటకం. ఈ నాటకానికి పరాకాష్ట ఏమిటో తెలుసా? ఈ ఆస్తిని వీళ్ళంతా చేతికిచ్చుకుపోవటం. అవునన్నా, నేను నాటకాలు తండ్రి, నేను నాటకాలు తండ్రి. ఎవడరా నాటకం ఆడది? ఈ కంచి చీరలు నాకొద్దమ్మా, నేత చీరలైతే చక్కగా హాయిగా ఉంటాయి. అలాగేలే. ఆ చీరలు ఏవయ్యా? ఇదండి. అమ్మా, ఈ చీర మీ అత్తకి, ఇది నాకు, ఈ చీర నీకు. అయితే ఈ చీరలు అత్తయ్య చూపించరానా? నిజంగా అత్తయ్య గారు చూపిస్తారండి, లేకపోతే అయ్య గారు చూపిస్తారండి? బావా, ఈ రంగు ఎలా ఉంది? అసలు రంగు బయటపడేదాకా నువ్వు ఏ రంగు వేసినా బానే ఉంటుంది. అత్తయ్య, పలకటేంటి? లేదా ఇంట్లో? అత్తయ్య? లేదమ్మా, కాబోయే కోడలికి మెట్టెలు మంగళసూత్రాలు చేయిద్దామని బయటకు వెళ్ళింది. అలాగా మావయ్య? ఏమిటమ్మా? చీరలు ముట్టొచ్చాడు. ఇది అత్తయ్యకి ఎలా ఉంది? బాగుంది. దొడ్డి తలుపులు తెరుచున్నాయే, పట్టుకుని చెప్తాను. విపరీతమైన స్మెల్. శుభ్రంగా ఉతికించుకుందామన్న జ్ఞానం ఉండదు. ఏం మనిషి ఏమిటో. ఎవర్రా అది? మరి కళ్ళు కనపడట్లా? నీళ్ళలోకి వచ్చి ఏమిటి ఆటలు? ఏం చేయను, నాకు మిగిలింది ఈ నీళ్లు నిండేగా. అదేంటో ఎలా మాట్లాడతావు? లేకపోతే ఏమిటండి? అయ్యో, ఎదురింట్లో నా పెళ్ళ ఉంది, దాని ముద్దు ముచ్చట తీర్చాలన్న ధ్యాస లేదు మీకు. ధ్యాస లేక కాదు, ఛాన్స్ రాక. మీరు ఇలా నీళ్ళలో కూర్చొని జపం చేస్తూనే ఉండండి, ఛాన్స్ కాదు, ఫస్ట్ పుట్టొస్తుంది.
చూడండి, పెళ్లి కాని ఆడపిల్లలు ఇలా చెరువు గట్లంట కాలు గట్లంట తిరగకూడదు. ఏమవుతుందో అలాంటి మగాడు చూస్తే డేంజర్ అయిపోద్ది. ఆహా, నాకు ఆ డేంజర్ ఏదో అవ్వాలనే ఉంది. అలాగా? అబ్బా ఊరుకోండి. ఈ నిర్వాకం చేసింది మీ అన్నగారు శ్రీ ఆదినారాయణ. ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని మన ఇద్దరిని 2 కుటుంబాలుగా చేశాడు మహానుభావుడు. ఇదిగో మా అన్నయ్య గురించి ఏమైనా అన్నారంటే మర్యాదగా ఉండదు. నిన్ను ఏమనకూడదు, మీ అన్నయ్యని ఏమనకూడదు. మొత్తం మీద వచ్చిన వారం రోజుల్లో మీ వరహాల రాజు బుద్ధులు వచ్చేసాయి. అది కదండి, మనం కోరుకున్న సుఖం దొరకట్లేదనే కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి? ఇదేం కర్మండి మనకి? కలుసుకోవడం కాదు కదా, కనీసం రోజుకు ఒక్కసారైనా ఒకళ్ళని చూసుకోలేకపోతున్నాం. ఇదిగో నాకు చాలా చిరాకేస్తుంది చెప్తున్నాను. ఇంకెన్నాళ్ళే, త్వరలోనే మళ్ళీ మనం పెళ్లి చేసుకోబోతున్నాం. అప్పుడు మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. నిజంగా నిజంగా. ఎంత వాసన వస్తున్నాయో.